ఫటాఫట్గా అయిపోయే మసాలా గుంత పొంగనాలు. నార్మల్ గుంత పొంగనాల కన్నా ఈ మసాలా గుంత పొంగనాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతాయి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. బౌల్లోకి 4-5 గరిటెలు దోసపిండి తీసుకొని తగినంత ఉప్పు, చిటికెడంత వంట సోడా కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి దోరగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి ఇచ్చే పని అయితే పచ్చిమిర్చి స్కిప్ చేయొచ్చు. తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు, క్యారెట్ తురుము, పసుపు, కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని తాలింపు వేగాక దోసపిండిలో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి గుంత పొంగనాల పెనం పెట్టేసి ఆయిల్ వేసేసుకొని గుంత పొంగనాల పిండిని గుంతలలో వేసేసుకున్న తర్వాత పైన కూడా ఆయిల్ కొంచెం వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మసాలా గుంత పొంగనాలతో రెడీ అయిపోయాయి. ఎర్ర పచ్చడితోటి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి మసాలా గుంత పొంగనాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చెప్పండి.